మన పశ్చిమ గోదావరి జిల్లాలో అభివృద్ధి కూటమి పాలనలో బాగుందని మీరు అనుకుంటున్నారా? నా పేరండి నేదూరు కోటేశ్వరరావు. మాది వెరగలేరు గ్రామం అండి. ఆసంట నియోజకవర్గం మాది. కూటమి ప్రభుత్వం వచ్చాకండి రోడ్లు అన్నీ కూడా చాలా బాగా చేశారండి. ప్రతి రోడ్డు కూడా ఇప్పుడు మనం నుంచున్న ఈ పక్క రోడ్డు అండి రోజుకి 10-15 మంది పడిపోయేవారండి ఇక్కడ గోతుల్లో. ఇదే రోడ్డు కాకుండా అన్ని రోడ్లు పాలకోడ రోడ్డు కానీ ఇలా పెరగోడ రోడ్డు కానీ అన్ని రోడ్లు మంచి బాగా చేశారండి. కూటమి ప్రభుత్వం బాగా చేస్తుందండి. మన ఆతల నియోజకవర్గంలో ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ గారి పనితీరు ఎలా ఉంది? బాగా పనిచేస్తున్నారు, పని చేయట్లేదా? చాలా బాగా పనిచేస్తున్నారండి. చాలా బాగా పనిచేస్తున్నారండి. వచ్చి ఒక్కొక్క గ్రామంలోని మీటింగ్ పెడుతున్నారు. మీటింగ్ పెట్టినే దానికి మార్గం మనం ఎలా ఉండాలో ఏంటో అన్నది విధానం చెప్తున్నారు. అసలు ఎక్కడ ఉంటారో కూడా తెలియదండి. ఇప్పుడు అలా కాకుండా మన ఎమ్మెల్యే గారు పీతాని సత్యనారాయణ గారు అండి వస్తున్నారు, జనాల్లో కలిసి తిరుగుతున్నారు. దాని గురించి అయితే మనకి ఏదన్నా సమస్య ఉంటే చెప్పుకుంటాకి వెళ్తాకే ఇంటికి కూడా వెళ్ళి కూర్చుని మాట్లాడి రావచ్చండి. అంత బాగా ఉందండి ఇప్పుడు సమావేశం. మన రాష్ట్రానికి ఒక రాజధాని సరిపోద్ది అంటారా? 3 రాజధానులు అవసరం అంటారా? రాజధానులు వేస్ట్ అండి. వాళ్ళ కాలం కలుపుకోవడానికి చేశారండి వాళ్ళు. ఎవరండి? వైఎస్ఆర్ వాళ్ళు. ఇప్పుడు మన విజయవాడ రాజధాని అయితేనే చుట్టుపక్కల అన్నిటికి సెంటర్ అండి. అది ఆ సెంటర్ మూలంగానే ఎవరు కూడా ఇబ్బంది పడవసరం లేదు. 3 రాజధానులు అన్నారండి. 3 రాజధానులు ఏం చేశారండి? వాళ్ళు ఏమీ చేయలేదు కదకపోయి అక్కడ వాళ్ళ భూములు పొలాలు ఆడి ఈడి ఆక్రమించుకున్నారు తప్పండి ఏమీ ప్రయోజనం కలగలేదండి. వాళ్ళకి ప్రయోజనం కలిగిందండి. ప్రయోజనం కలిగింది. ఈ జరగవలసిన 4 సంవత్సరాల్లో అమరావతి పూర్తయిపోతుంది అనుకుంటున్నారా మీరు? 3 సంవత్సరాల టైంలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారండి. 3 సంవత్సరాల్లో పూర్తి అయిపోద్దని నాకు నమ్మకంగా ఉందండి. ఇంకా 4 సంవత్సరాల పాలన ఉంది కదా, ఈ లోపు ఈ ఎన్డీఏ కూటమిలో ఒకరికైనా విభేదాలు వస్తాయంటారా? విభేదాలు అంటే అండి నేను పైన ఉండాలి అని అనుకుంటారు కానీ అండి విభేదాలు లేకుండా ఇప్పుడు మట్టుకు సాగుతుందండి. కానీ ప్రతిపక్ష పార్టీ ఏమంటుందండి? వాళ్ళు కొట్టుకుంటున్నారు, వీళ్ళ పని అయిపోయింది, వాళ్ళ పని అయిపోయింది అంటున్నారు. అదంతా ఉత్తి శుద్ధ అబద్ధమండి. అది చెప్పేదంతా అబద్ధం. వీళ్ళు మన వాళ్ళు డైరెక్ట్గా చూపించేస్తున్నారండి. చూపించేసి దానికి ఇది సొల్యూషను, ఇది ఎవడన్నా తప్పు చెప్తే ఇదిగో ఈ రకంగా తప్పు చేసిన వాళ్ళు శిక్షిస్తున్నాం అని చెప్తున్నారండి. వాళ్ళు అలా కాదు కదండి. ఎవడన్నా పరాగ్గా బూత్ మాట మాట్లాడితే ఇమీడియట్గా తీసుకెళ్ళి లోన్ వేసేవారు. మరి ఇప్పుడు వీళ్ళు అంతమంది బూత్ మాటలు మాట్లాడే వాళ్ళు పక్కన తిరుగుతున్నారండి. కొంతమంది పారిపోయాడు. ఇప్పుడు తిట్టేవాళ్ళు అండి ఇంకా 2 ముగ్గురు ఉన్నారండి. ఆ 2 ముగ్గురిని కూడా ఎందుకు తిడుతున్నారో ఏంటో పరిష్కారం చేస్తే బాగుంటుందని నా కోరిక.